ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్టి కథ కుందేలు మరియు తాబేలు. ఒకసారి కుందేలు తన వేగం గురించి చాలా గర్వపడింది. కుందేలుకి కొంచెం గర్వం ఎక్కువ. తాబేలు కంటే కుందేలు చాలా వేగంగా పరిగెత్తుతానని చెప్పి తాబేలుతోటి ఎంతో పొగరుగా చెప్తుండేది. అందుకని ఒకసారి తాబేలుతోటి మనం ఇద్దరం పరుగుల పందెం పోటీ పెట్టుకుందాము, ఎవరు ముందుగా పరిగెడతారో చూద్దాము అని చెప్పి కుందేలు తాబేలుతోటి పందానికి దిగుతుంది. ఎందుకని అలా పందానికి తాబేలుతోటి దిగింది అంటే తాబేలు నెమ్మదిగా నడుస్తుంది కదా, అందుకని కుందేలు ఎలాగైనా తనే స్పీడ్గా పరిగెత్తుతుంది, తనే పోటీలో గెలుస్తాననే గర్వంతో తాబేలుతో పోటీ పెట్టుకుంది. ఇక పోటీ ప్రారంభమైంది. ఒకరోజు ఇద్దరూ పందెం పెట్టుకొని మొదలుపెట్టారు. కుందేలు చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంది. ఎంత చూసినా వెనకాల నుంచి తాబేలుకు అస్సలు కనిపించట్లేదు. తాబేలు ఏమో చాలా నెమ్మదిగా పరిగెత్తుతుంది. కుందేలు మాత్రం చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది. కుందేలు మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తే తాబేలు జాడ అస్సలు ఏమీ కనిపించట్లేదు, ఎక్కడో దూరాన ఉంది. ఎందుకు? తాబేలు చాలా స్లోగా, చాలా నెమ్మదిగా, నిదానంగా నడుస్తుంది కదా, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక కుందేలు అనుకుంది, ఎలాగో ఈ తాబేలు వచ్చేసరికి చాలా టైం పడుతుంది, నేను ఎలాగో చాలా స్పీడ్గా పరిగెత్తుతాను కదా, నేనే గెలుస్తాను కదా అని చెప్పి కుందేలు ఒక చెట్టు కింద పడుకుంది. పడుకునేసరికి తాబేలు మెల్లగా మెల్లగా, తాబేలు మాత్రం ఎక్కడ ఆగకుండా మెల్లగా నడుస్తూ పరిగెత్తుకుంటూ మెల్లగా తన ప్రయాణం తాను సాగించుకుంది. కుందేలు మాత్రం తాబేలు ఇంకా రాదు కదా అని చెప్పి తను బద్దకించుకొని పోటీ పెట్టుకున్న సంగతి మరిచిపోయి, తను ప్రయాణించవలసిన వేగాన్ని మర్చిపోయి, తాబేలు అప్పుడే రాదనే సంగతి మర్చిపోయి చెట్టు కింద పడుకుంది కదా, బద్ధకంతో అలాగే నిద్రపోయింది. తాబేలు మాత్రం అస్సలు ఏమాత్రం అలసిపోకుండా తను చేయవలసిన కార్యాన్ని సవ్యంగా చేయాలని చెప్పి తను చిన్నగా అలాగే పరిగెత్తుకుంటూ తన గమ్యస్థానానికి చేరుకుంది. అలా చిన్నగా తాబేలు వెళ్తూ ముందంజలో తాబేలే ఉంది. తర్వాత తీరా కుందేలుకు మెలకువ వచ్చి చూసేసరికి వెనకాల తాబేలు కనిపించలేదు. అయ్యో, తాబేలు ఇంకా రాలేదా, నేనే ముందొచ్చేసానే, తాబేలు మాత్రం రాలేదు అని చెప్పి ముందుకు చూసేసరికి తాబేలు ఫస్ట్ వెళ్ళిపోయింది. చివరికి కుందేలు పరిగెత్తుకుంటా వచ్చేసరికి మొదటి స్థానంలో ఎవరున్నారు? తాబేలు విజయం సాధించేసింది. కాబట్టి తను ఎంత గర్వపడి హేళన చేసిందో తాబేలుని, కానీ నువ్వు నీ బద్ధకంతో నీ పోటీతత్వాన్ని మరిచిపోయి నీ బద్ధకంతో నువ్వు పడుకొని తాబేలుని హేళన చేసుకుంటూ నువ్వు పడుకున్నావు కాబట్టి కుందేలు ఓడిపోయింది. తాబేలు చిన్నగా నిదానంగా అయినా కొంత కూడా అలసట తీర్చుకోకుండా అలాగే పరిగెడుతూ నెమ్మదిగా పరిగెడుతూ తన స్థానానికి తను చేరుకుంది. ఆగకుండా ముందుకు సాగింది. చివరికి తాబేలే గెలిచింది, విజయం సాధించింది. దీన్ని బట్టి మిత్రులారా, పిల్లలు, దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటి? నెమ్మదిగా అయినా సరే నిరంతరం మన ప్రయత్నం మనము చేస్తూనే ఉండాలి. మనం కష్టపడి ప్రయత్నిస్తే విజయం అనేది తప్పకుండా మనం సాధ్యం చేస్తాము, మనం విజయాన్ని వరిస్తాము. కాబట్టి ఎలాంటి పనినైనా సరే చిన్నగా అయినా తప్పకుండా మనం విజయం చేకూరుస్తాం. కాబట్టి మన ప్రయత్నాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ కథలోని నీతి ఇది. కాబట్టి కుందేలు చేసినట్లు మనం ఎక్కడా గర్వపడకూడదు. నేను సాధించలేనిది ఏదీ లేదు, నా వల్ల ఇది అనే గర్వం తగ్గించుకొని నిదానంగా మన పని మనం చేసుకుంటూ పోతే తాబేలులాగా విజయం అనేది ఎప్పటికైనా మనల్ని వరిస్తుంది. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.